అద్భుత జీవితం టీవీ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభము కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు వీక్షించగలరు. ఇప్పుడు దైవజనులైన రెవరెండ్ డాక్టర్ వి శాంతికిరణ్ గారి ద్వారా దైవ వర్తమానాన్ని వినండి. కార్యక్రమం చివరిలో దైవజనులు చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములను పొందండి. ప్రేమైన అద్భుత జీవితము టీవీ కార్యక్రమ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభం కలుగును గాక. చాలా దినములుగా మేము టీవీ కార్యక్రమం రూపొందించాలని ప్రార్థన చేసి వచ్చాము. దేవుని కృపను బట్టి ఈ రోజున మీ గృహాల్లోకి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మేము వచ్చుటకు దేవుడు కృపను అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రములు. ఈ రోజున అద్భుత జీవితం అనగా ఏమిటి, ఆ విషయమే నేను మీకు వివరించదలుచుకున్నాను. అద్భుత జీవితం అనగా సామాన్య జీవితమునకు మరి భిన్నమైనటువంటి జీవితము, సూపర్ న్యాచురల్ లైఫ్, జీవము గల దేవునితో సంబంధం కలిగి జీవించటము అద్భుతమైనటువంటి జీవితం. అది భూమి ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్తన దేవుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగివచ్చాడు. ఆయన యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు. ఆయనతో సంబంధం కలిగి జీవించేటటువంటి జీవితము అద్భుత జీవితం. దేవుడు వారితో పాటు సహవాసం చేస్తూ వారి అక్కర్లన్నీ అద్భుత రీతిగా తీరుస్తూ వారి సమస్యలన్నీ అద్భుత రీతిగా తొలగిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఈ లోకంలో వారికి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, ఈ లోక జీవనం ముగిసిపోయిన తర్వాత వారికి దేవుని పరలోక రాజ్యమును ఆయన ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయనతో సహవాసం కలిగి జీవించేటటువంటి జీవితము అద్భుతమైనటువంటి జీవితము. క్రీస్తు పూర్వం ఆయన ఇశ్రాయేలుల దేవుడు అనబడ్డాడు. ఆయన అమెరికా దేవుడు కాదు, ఇంగ్లాండ్ దేవుడు కాదు, కానీ ఆయన ఇశ్రాయేలుల దేవుడు, ఇశ్రాయేలుల దేవుడు అని పిలువబడ్డాడు క్రీస్తుపురం. కారణమేమనగా ఇశ్రాయేలులకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము ఒకప్పుడు ఈ భూమి మీద ఎవరు జీవం గల దేవుణ్ణి నమ్మనటువంటి సమయంలో ఆ వ్యక్తి 75 సంవత్సరాల వయసులో జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాడు. అప్పటి నుండి అతని జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతములు చేసి అద్భుత రీతిగా ఆయన శరీరంలో మంచి ఆరోగ్యాన్నిచ్చి బలంనిచ్చి ఆయనకు సంతానమునిచ్చి ఆ సంతానమును ఆశీర్వదించి ఒక దేశంనిచ్చి ఆ దేశంలో వారిని అభివృద్ధి పొందింపజేశారు. అయితే వారు అబ్రహాం యొక్క సంతానము 70 మంది అయినటువంటి కాలంలో వారికి ఇచ్చినటువంటి కనాను దేశంలో గొప్ప కరువు రాగా వారందరూ ఆ 75 మంది ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. అద్భుత రీతిగా దేవుడు ఐగుప్తు దేశంలో అబ్రహాము సంతానంలోని యాకోబు కుమారుడైనటువంటి యోసేపును దేవుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నియమించి ఉన్నాడు. అక్కడ వారు నివాసం ఏర్పరచుకొని అక్కడే వారు లక్షల మంది అగునట్లుగా వర్ధిల్లారు. 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉన్నారు. ఐగుప్తులు వారిని బానిసలుగా వాడుకుంటూ 400 సంవత్సరాలు వారిని చాలా కష్టపెట్టారు. అయితే అప్పుడు వారికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారికి జ్ఞాపకం వచ్చి ఆయనకు మొరపెట్టారు. బానిసత్వంలోని వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి విడిపించట కొరకు వారిలో నుండి ఒక మోషే అనే ఒక నాయకుడిని ఏర్పరచుకొని ఆయనను వారిని విడిపించట కొరకు పంపించాడు. మోషే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలులను బానిసత్వం నుండి విడిపించమని అడిగినప్పుడు ఫరో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఐగుప్తుల మీదకి 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తులను వారి దేశంను నాశనం చేశాడు. ఎంతగా వారి బానిసత్వంతో వీరిని హింసించారో
అంతగా దేవుడు వారి యొక్క దేశమును, వారి యొక్క సంపదను నాశనం చేశాడు. అక్కడ నుండి దేవుడు ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో విడిపించాడు. వారు వచ్చే ముందు రాత్రి దేవుడు ఆఖరి తెగులుగా ఐగుప్తుల సంతానంలో జ్యేష్ఠులను సంహరించాడు. అందరి గృహములలో, ఐగుప్తులందరి గృహములలో ఎంత గొప్ప ఘోష ఆ రాత్రి పుట్టింది. దేవుడు ఐగుప్తుల బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీయులను అద్భుత రీతిగా విడిపించాడు. వెండి బంగారములతో ఆయన వారిని బయటికి రప్పించాడు. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చే ముందు రాత్రి దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞనిచ్చాడు. మీరు ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ వధించుకొని ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును మీ ద్వారబంధకముల యొక్క పైకమ్మికిని ప్రక్కన నిలువు కమ్మిలకును వ్రాయండి. దాని మాంసమును అగ్నితో కాల్చుకొని తినండి అని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు దేవుడు చెప్పినట్లు చేయగా వారు అందరూ కూడా ప్రయాణమునకు కావలసినటువంటి ఆరోగ్యమును పొందుకున్నారు. గొర్రెపిల్ల యొక్క మాంసమును వారు అగ్నితో కాల్చుకొని తినగానే వారందరూ లక్షల మంది ప్రజలు మంచి ఆరోగ్యమును పొందుకున్నారు. వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్టిల్లువాడు ఒక్కడైనను లేకపోయినని దేవుని వాక్యంలో రాయబడింది. పరిపూర్ణ ఆరోగ్యంతో దేవుడు వారిని బయటికి రప్పించాడు. అంతేకాకుండా బయటికి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుల యొద్ద వెండి బంగారం నగలన్నింటినీ అడిగి తీసుకొనమన్నాడు. వారు అడిగినప్పుడు వారు వెంటనే వారు ఇచ్చారు. వెండి బంగారు నగలతో, వస్త్రములతో వారు ఐగుప్తుల నుండి బయటికి వచ్చారు. మంచి ఆరోగ్యంతో బయటికి వచ్చారు. సముద్ర మార్గమున వారిని దేవుడు తీసుకొని వచ్చాడు. సముద్ర మార్గమున తీసుకొని వస్తున్నప్పుడు ఐగుప్తు రాజు అయిన ఫరో, అతని సైన్యము, మనం వారిని ఊరికనే విడిచిపెట్టాము, మనకెవరు బానిసలుగా ఉంటారని మళ్ళీ వాళ్ళని పట్టుకొని వద్దామని మళ్ళీ వారు తిరిగి వీరిని వెనక్కి తీసుకెళ్ళడానికి రథములో గుర్రములు వేసుకొని వస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వీరికి అడ్డం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ తరపున మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు తన కర్రను ఎర్ర సముద్రం వైపు చాపమని చెప్పాడు. చాపమని చెప్పినప్పుడు మోషే ఎర్ర సముద్రం మీద తన కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రము రెండుగా చీలిపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించాడు. వారందరూ అద్భుత రీతిగా సముద్ర మధ్యలో నుండి వారు ప్రయాణం చేసి అవతలొడ్డుకు వచ్చేశారు. ఐగుప్తులు కూడా అలాగన చేయజూచి వారు మునిగిపోయారు. అరణ్య ప్రయాణంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారికి పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండా దేవుడు వారికి తోడై ఉన్నాడు. పగలు మేఘస్తంభం వలె వారి మీద ఆవరించి ఉండి ఎండ దెబ్బ తగలకుండా నీడనిచ్చాడు. రాత్రి వేళ వారికి వెలిగించట కొరకే వారి మధ్యలో అగ్నిస్తంభం వలె ఉన్నాడు. అద్భుత రీతిగా దేవుడు ఈ విధంగా వారి అక్కర్లు తీరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా మరి వారు అడవిలో భూమి దున్నలేదు, విత్తనాలు విత్తలేదు, పంట కోసుకోలేదు. కానీ దేవుడు ఆకాశం నుండి వింతైనటువంటి ఆహారంను కురిపించాడు భూమి మీద. దానికి ఏం పేరు పెట్టాలో తెలియక వారు ఇదేమి అన్నారు. అదే హెబ్రీ భాషలో మన్నా అని అర్థం. 40 సంవత్సరములు దేవుడు వారిని మన్నాతో పోషించాడు. 40 సంవత్సరాల వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల వారు దేవుడు వారికే కురిపించిన ఆహారం తిని బ్రతికారు. అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఒక బండ వారిని వెంబడించింది. అది ఎక్కడైనా ఒక భౌతిక సంబంధమైన బండను ఆవరించినప్పుడు, ఆ బండను వారు కొట్టినప్పుడు దాంట్లో నీళ్లు నదులుగా పారి వచ్చాయి. ఇశ్రాయేలు ఆ నీళ్ళని త్రాగారు. అంతేకాకుండా 40 సంవత్సరాలు వారు ఒకే జత చెప్పుల మీద ప్రయాణం చేశారు. వారి చెప్పులు అరిగిపోలేదు, చినిగిపోలేదు, పాతగిలిపోలేదు.
40 సంవత్సరాల వారు ఒకే జత బట్టల మీద ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. వారి బట్టలు చినిగిపోలేదు, పాతగిలిపోలేదు. ఈ రీతిగా అద్భుత రీతిగా దేవుడు వారి అక్కర్లన్నింటినీ తీరుస్తూ వారిని నడిపించాడు. అంతేకాదు ఇంకా గొప్ప అద్భుతం, కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత కనాను దేశంలో అక్కడున్నటువంటి ప్రజలను, దేవుని విరుద్ధంగా పాపంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలను వారి కన్నుల ఎదుట నుండి వారి చేత వెలగొట్టించి వారి కట్టనటువంటి ఇండ్లను వారికి ఇచ్చాడు. వారు కట్టనటువంటి కోటలను వారికి ఇచ్చాడు. వారు వేయని ద్రాక్ష తోటలను వారికి ఇచ్చాడు. వారు వేయని గోధుమ చేలను వారికి ఇచ్చాడు దేవుడు. వారు నింపని గోదాములను వారికి ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలీయుల యొక్క అక్కర్లన్నీ తీర్చి నడిపించాడు. గొప్పగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో, అనగా అన్ని సమృద్ధిగా దొరికేటటువంటి దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితం ఆయనే స్వయంగా ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. ఇశ్రాయేలులో కల్పించినటువంటి అద్భుత జీవితము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు ఆయన సిలువేయబడ్డాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఆయనతో సంబంధం కలిగి జీవించాలంటే వారిలో ఉన్నటువంటి పాపములు పరిహరించబడాలి. వారి పాపములకు శిక్ష విధించబడాలి. వారు పరిశుద్ధులుగా తీర్చబడాలి. అప్పుడే వారికి జీవము గల దేవునితో, ఇశ్రాయేలుల దేవునితో వారికి సంబంధం ఏర్పడుతుంది. కనుక ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి, ఆయన ఇశ్రాయేల్ దేశంలోనికే మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. ఇశ్రాయేల్ దేశంలోను ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలోనూ ఆయన కాలినడకన సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే క్రమంలో ఆయన ఇశ్రాయేలు దేవుడు తానే, ప్రజల అక్కర్లు తీర్చినటువంటి దేవుడు తానే అని రుజువుపరుచుకున్న కొరకు ఆయన అనేక అద్భుతములు చేశాడు. గుడ్డివారి కన్నులు తెరిచాడు, మూగవారికి మాటనిచ్చాడు, చెవిటివారి చెవులు తెరిచాడు, కుంటివారి కాళ్ళను బాగు చేశాడు, ఊచకాలు చేతులు గలవారిని, పక్షవాత రోగులను బాగు చేశాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. ఒక విధరాలి కుమారుడు చనిపోయి మోసుకొని పోబడుతూ ఉన్నప్పుడు ఆ విధరాలు దిక్కులేని స్థితిలో ఉండగా పాడపై మోసుకొని వెళుతున్నటువంటి ఆ శవమును ముట్టి యవ్వనంలో ఉన్నటువంటి ఆ కుమారుని సజీవునిగా చేసి లేపి ఆ విధరాలకు అప్పగించాడు. ఆయన ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చివేసి అక్కడ తీర్చాడు. ఒకసారి ఆయన శిష్యులు, మరి ఆయన రోమా ప్రభుత్వానికి పన్ను కట్టవలసి వచ్చింది. పన్ను కట్టేటటువంటి అక్కర కూడా ఆయన తీర్చాడు. తన శిష్యుడు అయినటువంటి పేతురును సముద్రానికి వెళ్ళి గాలం వేసి ఒక చేపను పట్టు, ఆ చేప నోట్లో ఒక షెకెల్ దొరుకుతుంది, అది తీసుకొని 1/2 షెకెల్ అనే పన్ను నీకు నాకు ఇద్దరికి కట్టమని చెప్పాడు. అంతేకాదు శిష్యులు ఒక చిన్న దోణిలో సముద్రంలో అద్దరికి వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి వారు తుఫాన్లో చిక్కుకొని పోయినప్పుడు ఆయన నీళ్ల మీద నడుస్తూ వచ్చి గాలి తుఫాన్ని గద్దించి వారిని కాపాడాడు. వేల మంది ప్రజలు ఆయన దగ్గర వాక్యం వినడానికి వచ్చినప్పుడు, దేవుని రాజ్య సంగతులు వినడానికి వచ్చినప్పుడు, అరణ్యంలో వారికి ఆహారం లేనప్పుడు ఒకసారి 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది ఒట్టి పురుషులే ఉన్నారు, ఇంకా స్త్రీలు పిల్లల సంఖ్య చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలను ఆశ్చర్యించి వారందరికీ పంచిపెట్టాడు. మిగిలిన ముక్కలు పోగు చేయగా 12 గంపలు మిగిలాయి. ఇంకొకసారి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మంది పురుషులకు మరియు స్త్రీలు పిల్లలకు ఆహారం ఎలా